కాపు ఉద్యమ నాయకుడు కోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును కలిసి సత్కరించారు. భారీ వర్షాల సమయంలో ఎమ్మెల్యే దామచర్ల వ్యవహరించిన తీరును వారు అభినందించారు. ఎమ్మెల్యే దామచర్ల ముందు చూపు కారణంగానే నగరానికి పెనుముప్పు తప్పింది అంటూ ఎమ్మెల్యే దామచర్లను వారు కొనియాడారు. ప్రకాశం జిల్లా అతలాకుతలం అవుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఒంగోలులో చుట్టుపక్కల ఉండేటువంటి కాలనీస్ అయినటువంటి పాపా కాలనీ కానీ, కరుణా కాలనీ కానీ, బలరాం కాలనీ కానీ, ఒంగోలు రూరల్ మండలంలో కానీ లోతట్టు ప్రాంతాలు 6 అడుగుల ఫీట్ నీళ్ళు వచ్చేసి ప్రజలు అలకల్లోలం చెందుతూ ఉంటే 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశాను, ఎమ్మెల్యేలను చూశాను, మినిస్టర్ని చూశాను. ఈరోజు గొప్పగా చెప్తున్నాను, ది వన్ అండ్ ఓన్లీ దామచర్ల జనార్దన్ గారు 3 డేస్ నిద్రాహారాలు మానేసి విపరీతమైన వర్షంలో కూడా ట్రాక్టర్లో జర్నీ చేశాడో, కారు సొంతంగా నడుపుకుంటూ వెళ్ళాడో, ప్రతి బాధితుడిని ఆపన్న హస్తం ఇచ్చి మీకు నేను ఉండాను. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాడో ఈరోజు జనార్దన్ గారు ఒంగోలులో ప్రతి కాలనీకి స్వయంగా వెళ్ళి వాళ్ళకి సొంత నిధులతోటి భోజనం అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి అన్ని విధాలుగా అండదండగా ఉండి తన యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో ఏ ఒక్క ప్రాణ నష్టం ఒంగోలులో అంత భారీ వర్షం వచ్చినా కూడా తుఫాన్కి 3 డేస్ కంటిన్యూస్గా వర్షం పడింది. ఒకరోజైతే 27 సెంటీమీటర్ల వర్షపాతం ఒంగోలులో వస్తే తను అన్ని విధాలుగా ఒక మున్సిపల్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్గా అయితేనేమి, శానిటరీ అయితేనేమి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆపరేషన్ చేసుకొని తన దగ్గర ఉండి మొండి ధైర్యంతో ప్రతి కాలనీలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళకి ఎక్కడ లోటు లేకుండా ఆయన చేసిన విధానం చూస్తుంటే ఒంగోలు ప్రజలంతా వేరేవాళ్ళతో ఆయన కొనియాడుతూ ఉంటే ఆయన్ని అభినందించడానికి ఒక కాపు ఉద్యమ నాయకుడిగా ఈరోజు వచ్చినందుకు గర్వపడుతూ తెలియజేస్తూ ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు చెప్తున్నా, చేసింది చెప్పుకోలేని స్థితిలో వెనుకబడి ఉంటారు. ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి విజయాలు, ఒంగోలులో దామచర్ల నాయుడు ఆంజనేయులు గారి మనవడు నీతి నిజాయితీతోటి మొక్కవని ధైర్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్న విధానం చూస్తుంటే ఆయన దగ్గర టీం కూడా అట్లే ఉంది. ఒక మున్సిపల్ కమిషనర్ చూస్తూ ఉన్నాము, చాలా యాక్టివ్గా సార్తో పాటు నడుస్తూ పనిచేస్తుంటే ప్రకాశం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనే విధంగా కొంతమంది కొన్ని కాన్స్టిట్యూన్సీస్ చేసినంత మాట్లాడుతూ ఉంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఉండలేకొచ్చి ఆయన అభినందించడానికి వచ్చాను.